ఈరోజు స్తుతి గురించి చెప్పాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించారండి. స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ స్తుతిలో కొన్ని ప్రత్యక్షతలను అవి నేను మీతో కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యము మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏం చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఇడియేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇక్కడ యెహోషాపాతు రాజు తన యొక్క ప్రార్థన దేవునితో చేస్తున్నాడు. ఆయన మీదకు యాక్చువల్గా ముగ్గురు నలుగురు రాజులు, నలుగురు దేశాల వారు ఒకేసారి దండెత్తి యెహోషాపాతు రాజు మీదకి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎవరంటే మోయాబీలు, అమోనీయులు, మెయూనీయులు, అలాగే ఇంకొకరు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా వీరి మీదకి యుద్ధానికి వస్తున్నారనమాట. సో ఒకేసారి అంతమంది మరి వాళ్ళ మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు చాలా భయపడిపోతాడు. భయపడి ఏం చేయాలో అర్థం కాక యూదా అంతటా కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి, మీరందరూ దయచేసి ఈ విషయం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుడే మనకు సహకారి, దేవుడే మనకు సహాయం చేయవలసిన వాడు అని మరి వాళ్ళు ఆయన అక్కడ చెప్పినప్పుడు మరి యూదా ప్రజలందరూ కూడా వాళ్ళ కోసము ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఈ మాటలన్నీ కూడా యెహోషాపాతు రాజు దేవునితో మాట్లాడడము జరుగుతుంది. మాకు ఏం చేయాలో తోచట్లేదు, ఈ సమయంలో మాకు ఎలాంటి దిక్కు తోచట్లేదు, నువ్వే మాకు ఏదైనా సహాయం చెయ్యి అనని ఒక చిన్న ప్రార్థన ఆయన ఎంతో భారంతో దేవునికి చేస్తున్నప్పుడు వారి మధ్యలోనే ఒక వ్యక్తిని దేవుడు తన యొక్క ఆత్మతో నింపి వారితో మాట్లాడిస్తున్నాడు. ఏంటంటే, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు, జడియొద్దు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తున్నాడు అనని అక్కడ వాళ్ళతో ఆ రోజు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి వారితో మాట్లాడడం జరిగింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనకు ఒకేసారి సడన్గా కొన్ని సమస్యలు అనేవి ఒకే టైంలో రావడం అనేది మనం చూస్తుంటాం. అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు, దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉండిపోతాం అన్నమాట. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు ఒకేసారి రావచ్చు, కొన్నిసార్లు మరి ఆర్థిక ఇబ్బందులు ఒకేసారి రావచ్చు, ఇంట్లో టెన్షన్స్ ఇలా రకరకాలు అన్నమాట. మన యొక్క పోరాటము ఎటువైపు నుంచి ఎలాగ వస్తుందనేది మనకి తెలియదు. అన్ని పోరాటాలు ఒకేసారి మేబీ రావచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే ఆ టైంలో మనం కూడా అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు. అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టు ఉండడము, డ్రై అయిపోయినట్టు ఉండడము, మనసంతా కూడా ఒకలాగా ఎండిపోయినట్టు అనిపించడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి టైంలో మనం కూడా ఇలాగే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మాకు ఏ ఆలోచన రావట్లేదు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము, ఈ యొక్క పరిస్థితులు ఎలా దాటాలో మాకు తెలియట్లేదు. ఏదో ఒక దేశం వారు మా మీదకు వస్తేనే మాకు
దాంట్లో మేము జయాన్ని పొందలేము, ఇంతమంది ఒకేసారి వస్తుంటే ఎలా జయాన్ని పొందుకుంటాము అని వారు కంగారు పడుతున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, యెహోషాపాతు రాజా, నువ్వు జడియొద్దు, నువ్వు భయపడద్దు, ఈ యుద్ధము నువ్వు కాదు, దేవుడే జరిగిస్తున్నాడు. ఈరోజు మనతో కూడా ప్రభు అదే చెప్తున్నారు. ఈ సమస్యలు వస్తున్నప్పుడు, ఈ యొక్క కష్టాలు వస్తున్నప్పుడు, ఒకేసారి ఇన్ని బాధలు వస్తున్నప్పుడు ప్రభు మనతో అంటున్నారు, ఈ సమస్యలను నువ్వు కాదు, నేనే దానిలో పోరాడతాను, నేనే ఆ ఒక్క యుద్ధాన్ని చేస్తాను, నేనే ఆ సమస్యలన్నింటిలో నేను నీకు జయాన్ని ఇస్తాను, నువ్వు నా ఎదుట మౌనంగా ఉండు, నువ్వు నా ఎదుట కనిపెట్టు, నా సన్నిధానంలో నువ్వు కనిపెట్టు అని ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను, ఒక బలమును మనకు ప్రభువారు ఈరోజు దయచేస్తున్నారు. అయితే వారు ఆ ఒక్క మాటను తీసుకున్న తర్వాత వారందరూ కలిసి మరి ఆ యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు ఇక్కడ 21వ వచనం నుండి అండి వాళ్ళు ఏం చేశారో చూద్దాము. 21 నుంచి 23 వరకు చదవండి. ఇదే అధ్యాయము 21 నుంచి 23. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుతూ యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, చేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీలను, చేయూరు మన్య నివాసులను బుద్ధిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు చేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుంటకు మొదలుపెట్టిరి. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు భయపడద్దు, జడియొద్దు, యుద్ధం మీరేం చేయవసరంలా, నేనే చేస్తాను అని చెప్పినప్పుడు యెహోషాపాతు రాజా ఏం చేశాడంటే కొంతమంది గాయకులను అలాగే కొంతమంది స్తుతించే వారిని అక్కడ నియమించాడంటండి. సైన్యం ముందర పెట్టాడంట. యుద్ధంలో సైన్యం ముందర పెట్టి గాయకులను, పాటలు పాడేవారిని, ఆ డ్రమ్స్ వాయించే వాళ్ళని, స్తుతించే వారిని అందరినీ కూడా యుద్ధంలో ఫస్ట్ లైన్లో, సైన్యానికి ముందు ఫ్రంట్ లైన్లో పాటలు పాడేవారిని పెట్టి యెహోవా కృప నిరంతరము ఉండును అని ఆయనను స్తుతిస్తున్నారంట. అలా స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నప్పుడు అద్భుత రీతిగా మరి వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకుని చనిపోయారు. ఆ టైంలో ఎవరైతే వీళ్ళ మీదకు వచ్చారో ఆ అమ్మోనీలు, మోయాబీలు, ఈ యొక్క సేయీరు మన్యవాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే ఒకరికొకరు మరి కొట్టుకొని చనిపోయినట్టు, మరి ఒక్కళ్ళు కూడా అక్కడ లేరంట. ఇంకా వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా అక్కడ బతికి ఉన్నట్టుగా మనము చూడము. అర్థమవుతుందండి? ఇక్కడ మనము గమనించాల్సింది ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే యెహోషాపాతు రాజు దేవుణ్ణి స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. యెహోవా కృప నిరంతరము ఉండునుగాక, ఆయనకు మనము స్తోత్రము చెయ్యాలి, ఆయనను మనం స్తుతించాలి అని చెప్పి దేవుణ్ణి స్తుతించాడంట. మనము చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు కేవలం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసము, కన్నీరు, తర్వాత నిరాశ, నిస్పృహ, ఇలాంటివన్నీ మనలోకి వస్తాయి. మనము ప్రార్థన చేయడము తప్పు కాదు, ప్రార్థన మానేమని నేను చెప్పట్లేదు. ప్రార్థన కన్నా కూడా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే స్తుతి ఎక్కువ చేయాలి. మీరు ఎంత స్తుతి చేస్తారో, మీరు ఎంతగా దేవుణ్ణి కొనియాడతారో అంతగా మీ యొక్క సమస్యలన్నీ కూడా వాటంతటా అవే క్లియర్ అయిపోతాయి. అర్థమవుతుందండి? ప్రభువు ఎప్పుడూ కూడా స్తుతుల మధ్యలో ఆసీనుడు అని ఆయనకు ఒక నామం ఉంది. ఆయన మన స్తుతుల మధ్యలో ఆసీనుడై ఉంటాడంట. మీరు స్తుతిస్తున్నప్పుడు, ఆయనను కొనియాడుతున్నప్పుడు, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు వివరిస్తున్నప్పుడు మీరు యుద్ధం చేయాల్సిన అవసరంలా, మీరు పోరాడవలసిన అవసరంలా. ప్రతి దానికి మీరు మరి కష్టపడి బాధపడి మీ కడుపు కాల్చుకొని మీ యొక్క కన్నీరంతా కార్చి నిరాశ అయిపోయి మరి
చాలా వేదన చెంది బరువైన హృదయంతో భారమైన ఆత్మతో మీరు ఉండవలసిన అవసరంలా. ప్రభు చెప్తున్నారు, నీ సమస్యలకు ముందు నా స్తుతిని నువ్వు పెట్టు అంటున్నాడు. హల్లెలూయా. నీ సమస్యకు ముందు నా స్తుతిని నువ్వు పెట్టు, నాకు నువ్వు కృతజ్ఞతలు చెల్లించు, నన్ను నువ్వు కొనియాడు. అప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క సమస్యలన్నిటినీ నేను నీ ఎదుటి నుండి తొలగించేస్తాను. మనము ఒకటి నేర్చుకోవాలండి, ఎప్పుడైనా సరే మన సమస్య గురించి మనము ఎక్కువగా మాట్లాడుకోవడము అనేది పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చదు. దేవుని వాక్యము యోహాను సువార్తలో, యోహాను రాసిన పత్రికలో ఉంటుంది. ఏంటంటే, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. కాబట్టి ఈ సమస్యలు కావచ్చు, ఈ పోరాటాలు కావచ్చు, ఈ యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు ముందు చాలా అల్పమైనవండి. ఆయన తలంచుకుంటే, ఆయన ఒక్కసారి ఇట్లా ఊపిరి వదిలాడంటే కొండలే కరిగిపోతాయంట, సముద్రాలన్నిట్లో భూకంపాలు అల్లకల్లోలం వస్తుందంట. అంత గొప్ప శక్తి ఉంది దేవుడు ఊపిరిలోనే. మరి ఆయన మాట చెప్పినప్పుడు, ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఈ భూమి అంతా కూడా సృష్టించబడింది. అంత గొప్ప శక్తి దేవుడు మాటలో ఉంది. మరి అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అంత శక్తివంతుడైన దేవుడు మనలో ఉన్నప్పుడు మనము సమస్యను ఎప్పుడూ కూడా ఎత్తి చూపించడము అనేది పరిశుద్ధాత్మ దేవుడికి అసలు నచ్చని పని. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ పోరాటం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది అని ఎప్పుడు మనము మన హృదయంలో ఒక టేప్ రికార్డర్ లాగా అపవాది ఎప్పుడు కూడా మనకి మన యొక్క సమస్యని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. నీకు ఈ రోగం ఉంది తెలుసా, నీకు ఈ రోగం ఉంది తెలుసా, నీకు ఈ బాధ ఉంది తెలుసా, నీకు ఈ నొప్పి ఉంది తెలుసా, ఆ మనుష్యుడు నిన్ను ఇలాగ అన్నాడు తెలుసా, ఆ మనిషి నీ మీద ఇలాంటి పగబట్టాడు తెలుసా, అతను ఇలాగ అన్నాడు తెలుసా, మీ అత్తగారు నిన్ను ఇలాగ అనుకుంటుంది తెలుసా, నీ భర్త నిన్ను ఈ విధంగా ఏడిపిస్తున్నాడు తెలుసా అని ఏదో ఒకటి మీకు జ్ఞాపకం చేసి, మీరు వంట చేసుకుంటున్నా, మీరు ఉద్యోగంలో ఉన్నా, ఆఖరికి మీరు నిద్రపోతున్నా కూడా అవే కలలు, అవే ఆలోచనలు, అవే భయంకరమైనటువంటి స్వప్నాలు మీకు కల్పించి మీకు ఏదో అయిపోతున్నట్టు, మీరు ఏదో బాధల్లోకి మీరు వెళ్ళిపోతున్నట్టు, మీకు ఏదో నెక్స్ట్ మినిట్లో ఏదో అయిపోతున్నట్టు, లేకపోతే మీరు ప్రేమించిన వారికి, మీరు ప్రేమించినటువంటి మీ బిడ్డలకు ఏదో జరిగిపోతున్నట్టు మిమ్మల్ని ఒక భయాందోళనలోకి మిమ్మల్ని గురి చేసి మిమ్మల్ని బాధ పెడతాడు. మిమ్మల్ని ఒక రకమైనటువంటి ఆందోళనలోనికి మిమ్మల్ని నెట్టేస్తాడు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటంటే దేవుడు తలంచుకుంటే నీ సమస్య అనేది ఆవిరిలాగా ఎగిరిపోతుంది. అది ఒక్క క్షణము ఆయన తలంచుకుని నీ వద్దకు వచ్చి ఆయన కార్యం చేస్తే నువ్వు బాధపడినంత సమయం పట్టదు నువ్వు జయాన్ని పొందుకోవడానికి. అయితే ఈరోజు ప్రభువు నాకు తెలియజేసిన ప్రత్యక్షత ఏంటంటే, నీ సమస్యను నువ్వు ఎక్కువ తలంచుకోవద్దు, నిన్ను బాధపెట్టే మనుషుల గురించి నువ్వు ఎక్కువ తలంచుకోవద్దు, నన్ను ఎక్కువ నువ్వు స్తుతించు. నువ్వు నన్ను ఎంతగా స్తుతిస్తావో, నువ్వు నన్ను ఎంతగా కొనియాడతావో అంతగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. మనము స్తుతించడము నేర్చుకున్నప్పుడు, మనము దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నప్పుడు మన సమస్యలను మనము మర్చిపోతాము, మన సమస్యలను మనము విడిచిపెట్టేస్తాము. అర్థమవుతుందండి? మీరు ఎప్పుడు మీ సమస్యలను పట్టుకొని ఇది ఎప్పుడు పోతుంది, ఇది ఎప్పుడు పోతుంది, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది నా జీవితంలో నుండి, ఇంకా దీనికి ఒక ఎండింగ్ లేదా, దీనికి ఒక ముగింపు లేదా అని బహుశా మీరు తలంచుకొని మీరు టెన్షన్ అయిపోతున్నారేమో, కలవరంలోకి వెళ్ళిపోతున్నారేమో, ఓవర్ థింక్ చేస్తున్నారేమో. చాలామంది మరి ఓవర్ థింక్ చేసి బక్క చిక్కిపోతుంటారు, నిర్జీవంగా అయిపోతుంటారు, ఎండిపోయినట్టు అయిపోతారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు మీ యొక్క ముఖము కళకళలాడుతూ ఉంటుందండి. మీ యొక్క ముఖము ఎప్పుడు కూడా వాడిపోయినట్టు ఉండదు. ఎప్పుడు మీ యొక్క పెదవుల మీద చిరునవ్వు అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎవరు చూసినా సరే వాళ్ళల్లో ఒక కొత్త బలం వస్తుంది. మీ మాట ఎవరు విన్నా సరే వాళ్ళల్లో ఒక అభిషేకం అనేది ఒక ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు మీతో మాట్లాడుతుండగానే వాళ్ళ హృదయంలో ఏదో ఒక తెలియని ఒక సంతోషము, ఒక సంతృప్తి వాళ్ళల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపుకుని ఉన్నారు,
పరిశుద్ధాత్మ యందు ఎవరైతే ఆనందిస్తారో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పి స్తుతిస్తారో వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం అనేది ఉంటుందండి. వాళ్ళు ఒక పాట పాడిన, వారు ఒక మాట మాట్లాడిన, వారు ఒక ప్రార్థన చేసిన, అది వింటున్న వారి జీవితాల్లో ఒకలాంటి అభిషేకము, ఒకలాంటి సంతోషము, ఒక మన హృదయము నిండిపోవడం అనేది మనం గమనిస్తుంటాం. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం అయిందా? మీరు ఎవరైనా కొంతమంది అభిషేకించబడిన వారితో మాట్లాడుతున్నప్పుడు, వారు బాగా ప్రార్థన చేసే వారితో మాట్లాడుతున్నప్పుడు, దేవునిలో ఎప్పుడు సంతోషంగా ఉండే వారితో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయంలో ఏదో ఒక నింపుదల అనుభవంలోనికి మీరు వెళ్తూ ఉంటారండి. అది చాలా సంతోషంగా ఉంటుంది. ఆ నింపుదల ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి దేవుడితో నింపబడ్డాడు అని అర్థం. అదే ఒక సూచన. ఆ వ్యక్తి దేవుడితో నింపబడ్డాడు, ఆ వ్యక్తిలో దేవుని యొక్క సంతోషం ఉంది, ఆ వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ ఉంది అనే దానికి ఒక సూచన ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు పాటలు పాడుతున్నా, వారు వాక్యం చెప్తున్నా, వారు మీకోసం చిన్న ప్రార్థన చేసిన, ఆఖరికి వాళ్ళు మీ పక్కకు వచ్చి నుంచున్నా చాలు, ఒక తెలియని దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్, ఆ సన్నిధి, ఆ కాపుదల అనేది మీకు వచ్చేస్తుంది మీలో ఆటోమేటిక్గా. హల్లెలూయా. సో ప్రభు చెప్తున్నారు, నీకు అలాంటి అభిషేకం కావాలా, నీకు అలాంటి అనుభవంలో నువ్వు వెళ్ళాలా, అయితే ఎప్పుడు నువ్వు నాలో ఆనందించు, ఎప్పుడు నువ్వు నాలో స్తుతించు, నువ్వు నాకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పు, నువ్వు నీ సమస్యలకు ముందుగా ఆ స్తుతిని నువ్వు పెట్టు. హల్లెలూయా. ఈరోజు నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఇది ఎలాగని ఎప్పుడు ఓవర్ థింక్ చేయకండి అండి. ఓవర్ థింక్ చేపించేది అపవాది. సంతోషము, స్తుతి, కృతజ్ఞత అనేది అది దేవుడి దగ్గర నుండి వస్తుంది. అది దేవుడు మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప వరము, అది ఒక అభిషేకము. అది కలిగి ఉన్నవారు ఎంత గొప్ప యుద్ధాలనైనా సాధిస్తారు, ఎంత గొప్ప యుద్ధాలలో అయినా జయాన్ని పొందుకుంటారు. యెహోషాపాతు అది కనిపెట్టాడు, అది తెలుసుకున్నాడు. ఏంటంటే ఈరోజు యుద్ధము దేవుడు చేస్తా అన్నాడు, నేను చెయ్యవసరం లేదని చెప్పాడు. కాబట్టి నా పని ఏంటి? దేవుడికి స్తుతులు చెప్పడం. నా పని ఏంటి? దేవుణ్ణి కొనియాడడం. నేను దేవుణ్ణి కొనియాడుతున్నప్పుడు దేవుడు నా పని చేస్తాడు, దేవుడు నా యుద్ధాన్ని ఆయన ముగించేస్తాడు అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యాడు. సో అందుకనే గాయకుల బృందాన్ని ముందు పెట్టి వాళ్ళని ఆ పాటలు పాడుతూ ఉండమని చెప్పినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మరి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయంలో మొదటి మాట ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయంలో ఫస్ట్ వర్స్. ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవా, సియోనులో మౌనముగా ఉండటము నీకు స్తుతి చెల్లించుటే. ఇక్కడ నంబర్ 1 ఫుట్ నోట్లో రాయబడి ఉంది, స్తుతి నీకు తగి ఉన్నది. దేవుడు స్తుతులకు అర్హుడండి. మనం ఎంత స్తుతిస్తామో అంతగా ఆయన మన వైపు ఆకర్షితుడవుతాడు. హల్లెలూయా. స్తుతి అంటే కేవలం పాటలు పాడడం మాత్రమే అనుకుంటాం మనం. కేవలము కొన్ని పాటలు పాడి దేవుణ్ణి మెస్మరైజ్ చేయాలని అనుకుంటాం. అది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ ఏంటంటే, ఇంకొక మాట ఏంటంటే, మౌనంగా ఉండడం కూడా దేవుణ్ణి స్తుతించడమేనంట. హల్లెలూయా. ఇది ఒక ప్రత్యక్షత. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. మౌనంగా ఉండటము, మనము మౌనంగా ఉండటము కూడా దేవుడికి ఇష్టమైన కార్యం అంట. మీరు మౌనంగా ఉండటం వల్ల ఎలా దేవుణ్ణి స్తుతిస్తారు అని మీరు అనుకోవచ్చు. మౌనంగా ఉండటము అనేది ఏంటంటే దాని అర్థము, మీరు దేవుని యొక్క నెక్స్ట్ స్టెప్ కోసము మీరు ఆయన్ని గౌరవిస్తున్నారు. ప్రభువా, నేనేం చేయను, ఈ సమయంలో నువ్వే నా పక్షంలో ఉండి ఏదైనా కార్యం చెయ్యి, అప్పటి వరకు నేను మౌనంగా ఉంటాను అని చెప్పడము అనేది మీరు దేవుణ్ణి గౌరవించడము అని అర్థం. మీరు ఆయన యొక్క కార్యముకై మీరు ఎదురు చూస్తున్నారు, ఆయన్ని మీరు హానర్ చేస్తున్నారు, ఆయన్ని మీరు గణపరుస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ మన ఇంట్లో పెద్దలు ఉంటారండి. మన తాతయ్య గారు ఉంటారు, నాయనమ్మ ఉంటుంది, ఇంటికి పెద్ద అంటారు, మన ఇంటికి పెద్ద అంటారు. మన ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు మనము ఎవరు చెప్పవసరంలా, ఆటోమేటిక్గా మనము కూర్చున్న వారము లేచి నిలవబడి నమస్కరించి మరి వాళ్ళని హానర్ చేస్తాం. మనం
వారు పెద్దవారు కాబట్టి వారిని గౌరవిస్తాం. వారు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక్క మాట కూడా మాట్లాడం. అవునా అండి? మనం మాట్లాడకుండా వారి మాటలు వింటున్నప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి నన్ను గౌరవిస్తున్నాడు, ఈమె నా యొక్క మాటలు వినటానికి ఇష్టపడుతుంది, కాబట్టి ఇతని జీవితంలో నేను ఏదైనా చెయ్యాలి, వీరికి నేను ఏదైనా మరి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని మన తాతయ్యలకు నానమ్మలకు అనిపిస్తుందండి. ఎవరైతే మన మాట ఎక్కువగా వింటారో, ఎవరైతే మన మాటలు వినుటకు ఇష్టపడతారో అలాంటి వారికి మనం ఏదైనా చెయ్యాలని మనకు కోరిక ఉంటుంది. అవునా అండి? మనము ఏదైనా మన యొక్క ఇంట్లో పిల్లలు మీ యొక్క మనవడు కావచ్చు, మీ మనవరాలు కావచ్చు, మీ మాట వింటున్నప్పుడు మీరు చెప్పిందల్లా వాళ్ళు చేస్తున్నప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక తాతయ్యగా, ఒక అమ్మమ్మగా, నాయనమ్మగా. అలాగా ప్రభువు కూడా ఎవరైతే ఆయన యొక్క కార్యము కోసము కనిపెడతారో, ప్రభువా నువ్వు చేయి ప్రభువా, నేనేమి చేయలేను ఇందులో, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మనము మౌనంగా ఉండిపోతాం కదా. ఆ మౌనము అనేది దేవుడికి ఎంతో ఇష్టమైన కార్యం అండి. మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మనము ఏం మాట్లాడకూడదు, మనం ఏమి చెప్పకూడదు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన మీదకు గొడవ పడ్డానికి వస్తారు సడన్గా. కొంతమంది వ్యక్తులు వారు ఏమనుకుంటారంటే, నేను చెప్పిందే ఇతడు చెయ్యాలి, నేను ఎలాగ ఉండమంటే అలాగ ఉండాలి అని చెప్పి ఒక అథారిటీ లాగా కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తులతో మనం పోట్లాడడం వల్ల నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నా నీతి ఎంత గొప్పదో తెలుసా, నేను ఎలాంటి దాన్నో తెలుసా అని చెప్పి మనము మన యొక్క వాద్యమును మనము చెప్పుకోవటం వల్ల అలాంటి వ్యక్తులకి మరింతగా కోపం ఎక్కువైపోద్దండి. మరింతగా మనకు ఏది కూడా చేయకుండా మరి వాళ్ళు చేయి ముడుచుకుంటారు. అటువంటి వ్యక్తుల దగ్గర మనము కొన్నిసార్లు మౌనంగా ఉండటము చాలా మంచిది. అందుకనే దేవుడు కొన్ని సందర్భాలలో చెప్తాడు, నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షాన నేను అతనితో మాట్లాడతానని చెప్తారు. హల్లెలూయా. మనం మౌనంగా ఉండడము అనేది దేవుడికి స్తుతి చెల్లించటం అంట. మీరు ప్రార్థన అంటే కేవలము ఏదో లిస్టు చదివినట్టు, నాకు ఇది ఇవ్వు ప్రభా, అది ఇవ్వు ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని అంటం మాత్రమే కాదండి. ప్రార్థన అంటే కొంత సమయము మౌనంగా ఉండటం కూడా మనం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకొని ఆయన యొక్క దర్శనములు చూడటానికి మీరు ఇష్టపడాలి. వాక్యం పట్టుకొని బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చెయ్యాలి. దేవా, సియోనులో మౌనంగా ఉండటము నీకు స్తుతి చెల్లించుటే అని ఈ మాట ఉంది కదా, ఈ మాటను బట్టి మీరు 10 నిమిషాలు ప్రార్థన చేయొచ్చు. అర్థమవుతుందండి? మీరు అలా ఒక్కొక్క మాటని పట్టుకొని ఆ ఒక్కొక్క మాట కోసం మీరు 10 నిమిషాలు ప్రార్థన చేశారనుకోండి, అలా ఒక అధ్యాయంలో కనీసం ఒక 10-15 వచనాలు ఉంటే మీరు దగ్గరగా 1.5 గంట ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందండి? 1.5 గంట ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు మీ ప్రార్థనలో. ఒక్కొక్క మాట కోసం మీరు ఆగి మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రతి వచనములో ఉన్నటువంటి దాని వెనక ఉన్నటువంటి ఆత్మదేవుడు మీ జీవితాల్లో పనిచేస్తాడు. ఆయన మీ జీవితాల్లో కార్యము జరిగించడం అనేది మీరు కన్నులారా మీరు చూస్తారు. కనుక వాక్యము అనేది మనము గబగబా చదవడము, గబగబా ప్రార్థన చేయటం వల్ల మీరు ఆత్మలో ఎదగలేరు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం సేపు మౌనంగా ఉండండి. మౌనముగా ఉండి దేవుని సన్నిధానంలో మీరు కనిపెట్టండి. అది దేవుణ్ణి స్తుతించినట్లంట. మీరు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తారో అంతగా మీ జీవితంలో సమస్యలన్నీ కూడా వాటంతట అవే వెళ్ళిపోతాయి. వాటంతట అవే మరి కనుమరుగైపోతాయి మీ జీవితాల్లో నుండి. అర్థమవుతుందండి? మరి మోషే ఫరో సైన్యం వెనకాల తరుగుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ముందు వెళ్తే ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం, వెనక నుంచి మరి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ అంటారు, మమ్మల్ని తీసుకొచ్చి ఈ యొక్క అరణ్యంలో చంపే బదులు ఆ ఐగుప్తులో ఉండి మేము దాసులుగా ఉండి అక్కడే చచ్చిపోయినా బాగుండేది, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావయ్యా బాబు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని అన్నప్పుడు అసలు ఏం చేయాలో మోషేకి అర్థం కాదు. ఆ టైంలో మరి మోషేతో దేవుడు అంటాడు, నువ్వు ఊరక నిలుచుండి చూడు,
ఈ యుద్ధం ఈ దేవుడు చేస్తాడు, ఈ యుద్ధము దేవుడే జరిగిస్తాడు, నువ్వు ఊరక నిల్చుండి చూడు అని అన్నప్పుడు ఆయన సాగిలపడి మొరపెట్టుకుంటాడంట. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు, నేను ఏం చెయ్యాలి ఇప్పుడు అని అన్నప్పుడు ప్రభు చెప్తారు, నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి ఎర్ర సముద్రం వైపు చాపు, అది 2 పాయలైపోతుంది, మీరు వెళ్ళిపోతారు అందులో నుంచి ఆరిన నేల మీద అని చెప్తాడు. హల్లెలూయా. ఇది ఒక రకమైనటువంటి స్తుతి అండి. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని స్టెప్ వేయమంటాడో అప్పుడు మీరు స్టెప్ వేయడము అనేది దేవుడి చిత్తం, దేవుని స్తుతించడము. మీరు ఊరక ఉండు అంటే ఊరక ఉండాలి, నువ్వు కార్యము చెయ్యి, నువ్వు వెళ్ళు అని అంటే మీరు వెళ్ళాలి. నువ్వు కర్ర ఎత్తు అన్నంత వరకు మోషే కర్ర ఎత్తలేదు. దేవుడు ఎప్పుడైతే కర్ర ఎత్తు అని చెప్పాడో అప్పుడు మోషే కర్ర ఎత్తాడు, ఎర్ర సముద్రం చీలిపోయింది. నా చేతిలో దేవుడు ముందే చెప్పాడు, నీ చేతిలో కర్ర ఉంది, ఆ కర్రను నువ్వు ఉపయోగించి అద్భుతాలు జరుగుతాయని అన్నాడు. మరి దేవుడు చెప్పాడు కదా అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చేయలేదు మోషే. ఆ కర్రను ఉపయోగించాలన్నా కూడా దేవుని యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. ప్రభు చెప్పాడు, నువ్వు ఇప్పుడు కర్ర ఎత్తు, ఆ ఎర్ర సముద్రం చీలిపోతుంది అని అన్నాడు. ఇది కూడా దేవుణ్ణి స్తుతించడమే. ఆయన వెళ్ళు అన్నప్పుడు వెళ్ళటము, ఆగు అన్నప్పుడు ఆగిపోవడము కూడా దేవుని యొక్క స్తుతులలో ఒక భాగము. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభువుని స్తుతించాలి అని అంటే కేవలము పాటలు మాత్రమే కాదు, పాటలు పాడడము ఒక రకమైనటువంటి స్తుతి, మౌనముగా ఉండడము ఒక రకమైనటువంటి స్తుతి, చెయ్యమన్నప్పుడు చేయడము ఒక రకమైనటువంటి స్తుతి. ఎప్పుడైతే మీరు ఇలాంటి కార్యాలన్నీ చేస్తారో మీ జీవితాల్లో మీ సమస్యలన్నీ కూడా వాటంతట అవే వెళ్ళిపోతాయి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ బెరాకా అనే మాటకు అర్థము స్తుతి, ఆశీర్వాదం. ఈరోజు మీ ఇల్లు ఒక బెరాకాగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదము. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ సనుగుడు, గొనుగుడు, కోపము, అరుపులు, కేకలు, చికాకులు ఇవన్నీ ఉంటాయో అక్కడ అపవాది ఉంటాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అది ఒక బెరాక లోయ, అది ఒక బెరాక స్థలము, దేవుడు నివసించు స్థలము. ఈరోజు మన అందరి ఇళ్ళు కూడా ఒక బెరాకాగా ఉండాలి, స్తుతులకు నిలయముగా ఉండాలి, ఆశీర్వాదపు ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. హల్లెలూయా. వారంటే సంతోషముగా ఉత్సవముతో యెరూషలేము మందిరానికి ప్రజలందరూ కలిసి మరి ప్రభు వారు ఇచ్చినటువంటి ఘన విజయాన్ని మరి వాళ్ళు కొనియాడుతూ స్తుతిస్తూ మందిరానికి వెళ్ళారంటండి. గొప్ప విజయం వాళ్ళకు దేవుడు అనుగ్రహించాడు. మనము ప్రభువుని కొనియాడుతున్నప్పుడు దేవుడు మనకు గొప్ప విజయం ఇస్తాడు, ఆశీర్వాదాలను మనకిస్తాడు. మీరు ఆశీర్వదించబడినటువంటి జనాంగము. మనందరము కూడా ఓడిపోయినటువంటి వారము కాదు, కష్టాలలో ఉండవలసినటువంటి వారం కాదు. మన పరిస్థితులన్నీ కూడా ఒకానొక దినమున మారాలి. అది దేవుని యొక్క చిత్తము. ఎప్పుడూ ఒకలాగా ఉండటం అనేది దేవుడి చిత్తం కాదు. మనందరి జీవితాల్లో మార్పు కలగాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ సమయంలో మనందరము కూడా ఆ స్తుతి అనే వస్త్రాన్ని ధరించుకుందాము. మౌనంగా ఉండవలసిన చోట మౌనంగా ఉందాము. వెళ్ళు అన్న సమయాల్లో వెళ్దాము. స్తుతించు అన్న సమయాల్లో మరి పాటలు పాడవలసిన సమయాల్లో పాటలు పాడదాం. ఎక్కడ ఏది చేయాలో అది మనం నేర్చుకున్నప్పుడు మనము మన యొక్క ప్రార్థన జీవితంలో ఫలించిన వారము అవుతాము. ప్రతి సమస్యకు ప్రార్థన మాత్రమే కాదు పరిష్కారము. కొన్ని సమస్యల్లో మీరు మౌనంగా ఉండాలి, కొన్ని సమస్యల్లో మీరు స్తుతించాలి, కొన్ని సమస్యల్లో ముందుకు వెళ్ళాలి, కొన్ని సమస్యల్లో యాక్షన్ మీరు చెయ్యాలి, కొన్ని సమస్యల్లో మౌనంగా ఉండిపోవాలి. ఇది ఎవరైతే నేర్చుకుంటారో, ఈ ప్రత్యక్షతని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వారి జీవితంలో అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతారో వాళ్ళకి దేవుని హృదయం ఏంటో అర్థమైపోతుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని హత్తుకోండి. ఆయన వాక్యం మీరు ఎప్పుడైతే చదువుతారో క్రీస్తు నేను ఒకటి అని మీరు చెప్పగలుగుతారు. ఆయన నేను వేరు కాదు, మేమిద్దరము ఒకటి అని మీరు చెప్పగలుగుతారు. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని పక్కన పెడతారో, వాక్యాన్ని ఎక్కువగా చదవరో అక్కడ మీరు క్రీస్తు వేరైపోతారు.
మీరు వాక్యం ఎంతగా చదివితే అంతగా ప్రభు మీతో ఉంటాడు, ప్రభు మిమ్మల్ని హత్తుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చదువుతూ ఉండండి, వాక్యాన్నే ప్రార్థన చేయండి, వాక్యాంతోనే స్తుతించండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తారు. మరి ఈ వాక్యం మీ జీవితాల్లో ఫలించాలని మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, మరి యుద్ధము వచ్చినప్పుడు వారు నిన్ను స్తుతించినప్పుడు, పాటలు పాడినప్పుడు వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని నువ్వు ఇచ్చావు ప్రభువా. అలాగే మరి మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కర్రను ఎత్తినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా నువ్వు చేసే వారిని ఆ సముద్రాన్ని దాటించావు తండ్రి. మరి సియోనులో మౌనంగా ఉండటం కూడా నీకు స్తుతి చెల్లించడమే అని నువ్వు దావీదు భక్తుడు చెప్పినట్లుగా మరి మేము మౌనంగా ఉండవలసిన సమయాల్లో మౌనంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో మరి మాకు నేర్పించు. మా ఇంటిని ఒక బెరాక స్థలముగా మీరు చేయండి. ఈరోజు ఎవరింట్లో అయితే యుద్ధాలు జరుగుతున్నాయో, ఎవరింట్లో అయితే పోరాటాలు ఉన్నాయో, ఎవరింట్లో అయితే మరి దిక్కుతోచని స్థితిలో మరి ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు అనేటువంటి అలాంటి ప్రశ్నలతో వారు ఉన్నారు, అలాంటి వారందరికీ మరి ఈరోజు ఒక గొప్ప సమాధానం కలుగునుగాక యేసు నామంలో. మరి వారి గృహాలు ఒక బెరాక గృహముగా మారునుగాక యేసు నామంలో. ఆశీర్వాదపు ఇల్లుగా వారు మార్చబడునుగాక. ఒక స్తుతి గృహముగా మరి కుటుంబాలు మార్చబడునుగాక. నజరేయుడైన యేసు నామంలో యుద్ధము అనేది నాయన నువ్వే జరిగించు. ఈ యుద్ధము యెహోవాదే అని నువ్వు చెప్తున్నావు, మాట్లాడుతున్నావు ప్రభువా. అయ్యా, మేమైతే ఈ యుద్ధము చేయలేము, కానీ మాలో ఉన్న నీవే ఈ యుద్ధం చేయి. మాతో ఎవరైతే పోరాడుతున్నారో, మమ్మల్ని ఎవరైతే మరి బాధ పెడుతున్నారో, మమ్మల్ని ఎవరైతే మరి వేదన కలిగిస్తున్నారో వారందరి నుంచి మీరు మమ్మల్ని తప్పించండి నజరేయుడైన యేసు నామములో. అటువంటి వారి హృదయాలు మార్చబడును గాక, అటువంటి వారి హృదయాల్లో మార్పు కలుగును గాక. విశ్వాసముతో ప్రభువా మరి ప్రతి యుద్ధాన్ని మేము కొనసాగించుటకు దేవా, పోరాడుటకు, జయించుటకు మాకు శక్తినివ్వండి దేవా. స్తుతి వస్త్రాన్ని మేమందరము ధరించుకోవడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నేను మీకు అనుగ్రహిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాను. మరి ఈరోజు ఎవరైతే భారంతో ఉన్నారో, భారభరితమైన ఆత్మతో ఉన్నారో వారందరికీ స్తుతి వస్త్రములను ధరింపజేయుచున్నాం యేసు నామంలో. ఇక మీదట వారి నోట నుండి స్తుతియే వచ్చునుగాక. ఇక మీదట నుండి వారి నోట్లో ప్రతి దానికి కృతజ్ఞతలు మాత్రమే తెలుపునుగాక. వారి సమస్యను కాదు, వారి యుద్ధమును కాదు, వారి రోగమును కాదు, వారి బలహీనతను కాదు, కానీ ప్రభువా ప్రతి విషయములో నిన్ను గణపరిచేవారుగా మేమందరం ఉండుముగాక యేసు నామంలో. తండ్రి, ప్రతి పరిస్థితులను నీవే మార్చి ఈ సమయాన్ని నీవే ఫలభరితంగా మా జీవితాల్లో చేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.